విద్యార్థులు తప్పుదోవ పడుతుంటే గురువులు సన్మార్గంలో పెడతారు. తెలిసి తెలవక తప్పులు చేస్తే మంచి ముచ్చట్లు చెప్పి లైన్లకి తెస్తారు. ఇనకుంటే గద్రిచ్చో ఓ దెబ్బేషో చెడు మార్గంలో పోకుండా చూస్తుంటారు. అసంటిది మరి గురువులు ఏదన్నా తప్పు చేస్తే పెద్ద సార్లు పనిష్మెంట్లతోని కంట్రోల్లో పెడతారు. అట్లా ఒక పెద్ద సారు తప్పు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేటందుకు ఎంత ఆగం పనిచేసిండో చూడుండ్రోలా. ఓ అన్నలు చూస్తున్నారేందే ఆగబట్టుండ్రాయనను. కొందరికి ముక్కు మీద కోపం ఉంటది గాని ఈ మోతవరికి పెయ్యంత కోపమే ఉన్నట్టున్నది గదా. చేట్ల ఫైళ్లు టేబుల్ మీద వారేసి బెల్టు తీసి చిప్ప సప్ప చంపుతున్నాడు. అసలు ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ దిక్కు సీతాపూర్ జిల్లా మహమ్మదాబాద్ సర్కార్ బల్లే విజేంద్ర కుమార్ వర్మ అనే గీ హెడ్లేని హెడ్ మాస్టరు ఒక ఆట టీచర్ను సిడాయిస్తున్నాడట. ఇక ఆమె పెద్దాఫీసర్లకు చెప్పంగాల్నే ఆయనను గిదేందని పిలిచిండట. ఏంది నీ కథ అని అడగంగాల్నే సిగమెత్తిండు సారు. నిప్పు అసొంటి నన్ను పట్టుకొని నిందలేస్తారా? నాకు అగ్ని పరీక్ష పెట్టినా అగ్గి సల్లబడతది. నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అసొంటోని పట్టుకొని క్వశ్చన్లెత్తారా అని జిల్లా పెద్ద సారు డిఈఓ అఖిలేష్ ప్రతాప్ సింగ్ మీదికే రెచ్చిపోయిండు. బెల్ట్ తీసి సారు తోలు తీసినంత పనిచేసిండు. ఇక ఎట్లనో ఎటమటమయ్యేటట్టున్నదని కర్మ ఆఫీసర్లు ఊరుకొచ్చి జబ్బల కింద చేతులు పెట్టి అవతలికి నుక్కపోయిండ్రు. ఇక డిఈఓ సారు పోలీసులకు ఫిర్యాదైతే కేసు పెట్టిండ్రు. ఆయనను కొలువులకెంచి తీసేసిండ్రు. సార్లు ఇంగన్ల హెడ్ మాస్టర్లంటే ఎంతో ఓపికండాలే. అటు పిల్లగాండ్లను ఇటు పంతులను కంట్రోల్లో పెట్టి చూసుకోవాలి. వాళ్ళు ఏదన్నా చిన్న తప్పులు చేసినా సముదాయించి మంచి మాటలు చెప్పి తొవ్వకి తెచ్చుకోవాలి. కాని గిదేం చిల్లర పనని సొట్లు పెడుతున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు. ఉన్న ముచ్చట చెప్పి నిజంగా తప్పు చేస్తే అసలు జరిగిందేందో చెప్పాలే గాని ఈ ఆగం పనితోని సమాజానికి ఏం మెసేజ్ పంపుతున్నారో ఏందో పోన్రి.